హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ బాబ్స్ అఫీషియల్. సో ఈరోజు నేను విస్పాట్లో ఉన్నాను అనమాట. సో ఏషియన్ స్పైసీయెస్ట్ ట్రాప్ ఛాలెంజ్ అనమాట. ఇట్స్ నాట్ ఏ ఛాలెంజ్, జస్ట్ ట్రై చేద్దాం ఎలా ఉంటుందని ట్రై చేసుకుని వచ్చాను. లెట్ స్టార్ట్ ఇది. సో ఇప్పుడు మనం ర్యాప్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. సో ఇది విస్పాట్ది స్టాల్ టైప్. సో ఇక్కడ మనము ఏషియన్ స్పైసెస్ ర్యాప్ తీసుకుంటాం. ఇక్కడ మనం ఇంటిది చికెన్ చీజ్ పాకెట్ అని తీసుకుంటాం. ఇట్స్ కాస్ట్ $209. లైక్ కింద మనం చూసుకుంటుంటే మనకి వాళ్ళు వార్నింగ్ కూడా ఇచ్చారు, నాట్ ఫర్ ది ఫెయింట్ హార్టెడ్, డు నాట్ ట్రై ఇఫ్ యూ ఆర్ సెన్సిటివ్ టు స్పైసీ. సో మనకి విస్పాట్ ర్యాప్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటే అవి లేవంట, అవుట్ ఆఫ్ స్టాక్ అంట, బుక్ అయిపోయా. మొత్తం ప్లాన్ చేసుకొని దాని గురించి వస్తే అది లేదంటే ఇంకా వేరే దాంట్లో కాంప్రమైజ్ అయిపోవాలి. సో ఇప్పుడు మేము బర్గర్ ఆర్డర్ చేసాము. సో బర్గర్లో మనకి బర్గర్ ఒకటి, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ 2 బర్గర్స్ వస్తున్నాయి అంట. 2 బర్గర్స్, ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ బ్లూబెర్రీ ప్లాస్టిక్ షేక్ ఒకటి తీసుకున్నాం. ఓవరాల్ మనకి 260 అయిపోయాయి. ఆల్సో కొంచెం డిసప్పాయింట్గా ఉన్నాం, కానీ ఏం చేద్దాం, వీడియో గురించి పందిలాగా జరుపుకుంటూ వస్తుంది. చాలా డిసప్పాయింట్ అయింది ఫ్రెండ్స్. నేను చార్మినార్ వెళ్ళి అక్కడి నుంచి దీంతో సతాయించి మరి దాకా తీసుకొచ్చినాం. పెద్ద బిస్పాట్ నాకు పెద్ద బాంబ్ పెట్టేసింది. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. బాంబ్ బ్లాస్ట్ చేసింది. సో నెక్స్ట్ టైం ట్రై చేద్దాం మనం. ప్లీజ్ గైస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. సో మీరు ఎంత నాకు సపోర్ట్ ఇస్తే అంత వీడియోస్తోని ముందుకు వస్తూ ఉంటా. అంత వీడియోస్ చేస్తూ ఉంటా, ప్లస్ జోష్ కూడా వస్తుంది మనకి. ఓకే, లెట్స్ డూ సబ్స్క్రైబ్ నో. అండ్ మాకు సబ్స్క్రైబర్స్ పెరిగితే లైక్ మేము గివ్ అవేస్ అలాంటివి కూడా ప్లాన్ చేస్తున్నాం గైస్. లేదు ఉన్న 50-40 సబ్స్క్రైబర్లకు అవసరం లేదు గివ్ అవే. సో ఇది మొత్తం మనకి ఈ విస్పాట్ అనేది ఎక్కడుందంటే, సో మనకి విస్పాట్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేద్దాం అనుకుంటే ఇది మనకి ఎక్కడ అంటే పంజాగుట్ట నెక్స్ట్ గ్యాలరీలో మాల్లో ఉందన్నమాట, 3rd ఫ్లోర్లో. ఎంత 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 ఒక ఇమాజినేషన్తో ఎక్స్పెక్టేషన్ వస్తే అవుట్ ఆఫ్ స్టాక్ అన్న. ఓకే, ఏం చేస్తాం, ఇట్లనైతే ఉంటుంది మనకి. సో మన ఫుడ్ గురించి వెయిట్ చేద్దాం. సో నేను ఇప్పుడు బ్లూబెర్రీ ప్లస్ థిక్ షేక్ నేను తాగడం ఫస్ట్ టైం. లెట్స్ ట్రై ఎలా ఉంటుందో టేస్ట్ అనేది. సో చాలాసార్లు తాగా ఫ్రెండ్స్, నేనైతే చాలాసార్లు తాగా ఫ్రెండ్స్. తాగింది కానీ ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు నాకు ట్రీట్ కూడా ఇవ్వలేదు. గలీజ్ మొక్కంది, ఓవర్ యాక్షన్ చేసాం, పోగలగొడతా. సో ఇలా ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. మా ఫ్రెండ్ ఇప్పుడు ఆర్డర్ వచ్చిందనమాట. ఆర్డర్ దేనికే పోయింది. మనం మహారాణి లాగా కూర్చొని తిని టేస్ట్ చేసి చూపిద్దాం. ఆగండి ఒక్క నిమిషం ప్లీజ్. థ్యాంక్స్, కీప్ ఇట్ హియర్. సో ఇది మన ఆర్డర్ అనమాట. 2 బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ బ్లూబెర్రీ షేక్. సో మనం ఇప్పుడు ట్రై చేయాలి. సోకులాడి అంటాం, సోకులాడి బరాబర్ ఉంటుంది. సో ట్రై చేయాలి. పంది ముఖం ఆల్రెడీ 2 సిట్లు వేసింది. పెట్టుకో, ఈయన ఎంత గలీజ్గా తింటారో మొత్తం నేను చూపిస్తాను ఈరోజు. చూడండి, బ్లూబెర్రీ షేక్ మాత్రం సూపర్ ఉంది. నార్మల్గా మనకి బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్స్ దొరుకుతుంది, సేమ్ అదే టేస్ట్, నో చేంజ్, ఏం చేంజ్ లేదు అందులో. ఫ్రెంచ్ ఫ్రైస్ మాట్లాడమన్నా. షేక్ బాగుంది ఫ్రెండ్స్, కానీ లాక్కొని తాగుతుంది. ఇప్పుడు మాట్లాడు. బ్లూబెర్రీ షేక్ చాలా బాగుంది యాక్చువల్లీ, కానీ తను తీసుకొని తాగుతుంది నాకు ఇవ్వకుండా. ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉండాలి. నాకు బ్లూబెర్రీ అంటే చాలా ఇష్టం కాబట్టి బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ ఆల్మోస్ట్ అన్నీ ఇష్టమే మనకి. ఇది చాలా ఇష్టం. సో మొత్తం అయిపోయినాక చెక్కేద్దాం. ఇంకా ఇంటికి వెళ్ళాక కొంచెం వర్క్ ఉంది, వర్క్ చూసుకోవాలి మనం. సో మేము ప్రశాంతంగా తింటాము. సో బై బాయ్. చూడండి ఎంత పెంట చేసి కూర్చుంది ఈమె. తినడమే ఎంత దరిద్రంగా. చూపి ఎలా ట్రై చేయాలి. ఈ బర్గర్లో ఇలా పెట్టుకొని తినండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇలాంటి గలీజ్ ఐడియాలు నీకే వస్తాయా జీవితంలో? చిచ్చి. అక్కడ హర్రర్ హౌస్ ఉంది, మనకన్నా దయ్యాలు ఎవరు ఉంటారులే కదా, అంతేకా. సో పెద్ద బయట
బర్గర్ ఎప్పుడు ఎవరికి ప్రిఫర్ చేయాల, నేను తిన్నాను కూడా, ఫస్ట్ టైం బర్గర్ తింటున్నా. ఓకే, నాట్ బ్యాడ్. బర్గర్ కూడా గుంజుకొని తింటుంది గలీజ్ మొక్కంది. నా బర్గర్ కూడా గుంజుకొని తింటుంది సిగ్గులేని మొక్కం. ఎట్లా తింటుందో చూడు అసలుకి. చూడండి, 2 బర్గర్లు ఆమెనే తిన్నది అసలుకి. ఆంటీ ఇగో వైష్ణవ్ ఇందుకే ఇగో లావ్ అవుతుంది ఆంటీ. ఇందుకే ఆంటీ బర్రెలాగా తిని, అది వాటర్ కాదా ఆంటీ, బర్రెలాగా తిని ఎంత చెప్పినా కూడా 2 బర్గర్లు మేసింది, లావ్ అవుతుంది. ఎందుకని మళ్ళీ ఏమన్నంటే డైట్. బర్రెలాగా తింటుంది, తాగుతుంది. అదే నేను బయట సౌండ్ చూసారా మీరు? యాక్చువల్లీ సౌండ్ చూడరు, సౌండ్ వింటారు అనమాట. సో ఈమె నువ్వు బయటికి రా, కొంచెం ఒక్క నిమిషం దూరం మెయింటైన్ చేయు. బయట ఏమన్నా ఫుడ్ ఏమవుతుంది, బయట ఫుడ్ ఏదైనా మనం ఫాస్ట్ ఫుడ్లో నాకు నూడిల్స్ అంటే చాలా ఇష్టం. అవి తిన్నాం కదా అంటే ఓవర్ యాక్షన్ మసాలా అసలు నేను తిన్నట్లేను, డైట్లో ఉన్నా. ఇది డైటా? ఏ భాషలో డైట్ అంటారు మేడం ఇది? ఇట్లా సో నమ్మొద్దు, వేస్ట్. వాళ్ళకి ఇష్టమైనవి అయితే బాగా మెక్కుతారు, అప్పుడు డైట్లు మసాలాలు ఇవేం గుర్తుకు రావు. చాలా ఎంత క్రింజ్గా చేస్తున్నాను తెలుసా. ఇంత గలీజే తిన్నాక, ఆడంతా గలీజే తిన్నాక ఇంకా వేరేదేమన్నా తినడానికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఫ్రెండ్ దూరానికి ట్రై చేస్తుంది ఈ మసాల్కి. సో ప్రైవసీ ఇవ్వచ్చు కదా నాకు, మా సబ్స్క్రైబర్స్కి తీసుకోండి. యాక్చువల్లీ చాలా మంది క్రీమ్ స్టోన్ అంటారు, కానీ నాకు ఒక్క 2 స్పూన్స్ 3 స్పూన్స్ కన్నా ఎక్కువ తినలేను నేను. స్ట్రీట్ ఫుడ్ తిన్నా అమ్మిట్ మరి మైక్ పోయింది అక్కడ. స్ట్రీట్ ఫుడ్ తిన్నామా అమ్మిట్ పెట్టినా మరి? ఇగో మా దగ్గర మేము ఎట్లా అంటే పైసలు ఉంటే ఇప్పుడు ఖర్చు అయిపోవాలి, ఫ్యూచర్ ఉపయోగపడుతుంది ప్లేయింగ్ అనమాట. యాక్చువల్లీ నేను ఆమెను వీడియో తీసుకున్నాను చెప్పేసి అటు వెళ్ళి పోజ్ ఇస్తున్నాను. హైలైట్ ఏంటి యాక్చువల్లీ నేను ఇప్పుడు ఇందాక ఈమె చెప్పింది చెప్పాలనుకోలేదు. సో యాక్చువల్లీ ఇందాక ఏమైందంటే ఎక్సలేటర్ దిగేటప్పుడు ఒక అతను పక్కన నించొని మాట్లాడుతుండే, ఏమని, అక్క నేను ఈ పింక్ కలర్ టీషర్ట్ వేసుకోలేదు, నా టీషర్ట్ వేసుకున్నా అంటే తన ముందు నవ్వు ఆపుకొని మరి మేము బయట కొంచెం దిగినాక నవ్వుకుంటే వెనకాలకి వచ్చేసి అన్న వెనకాలకి వెళ్ళి వచ్చి ఇట్స్ ఎ ప్రాంక్ అన్నాడు. మీ రియాక్షన్ ఏంటిది? యాక్చువల్లీ నేను ఇంకా బ్లాగ్లో చెప్దాం అనుకున్నా ఆయన గురించి. ఆయన వెనకాలకి వెళ్ళి వచ్చి ప్రాంక్ అన్నాడు. సో అతని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ నేమ్ అంట అది అతనిది. సో మీరు ఎక్కడైనా చూస్తే దాంట్లో మేము ఉంటాము. కంటెంట్తో వద్దాం అనుకుని ఏదో కంటెంట్ వచ్చేసింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బావ్స్ ఆఫీషియల్. సో బాయ్. ఇక్కడ నుంచి ఆమె బ్లాగ్ తీస్తుంది. మన వాక్ మొత్తం ఫుల్ రావాలి వైష్ణవి, సగం సగం రావద్దు. సో వెనకాల ఆమె బ్లాగ్ తీస్తుంది, మనం పోతున్నాం. బై బాయ్. మన వాక్